నమస్తే, నేను లక్ష్మణ్. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన 11 మంది ఎమ్మెల్యేలు, అంటే ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి గతంలో ఈ 9 నెలల నుంచి ఏదైతే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో, హెలెంకా ప్యాలెస్లో రోడ్లపైన ఆయన గగ్గోలు పెడుతున్నట్టుగా అసెంబ్లీలో కూడా ముక్కుబడిగా వచ్చి ఆయన శాసనసభ సభ్యత్వం పోకుండా హాజరేయించుకొని ఆ తర్వాత మళ్ళీ అదే పాత పాట పాడుకుంటూ ఆయన అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా కావాలి, సభానాయకుడు సంబంధించిన సమయం ఎంతైతే ఉందో అంతే సమయం నాకు కావాలని చెప్పి అక్కడ స్పీకర్ మాట్లాడుతున్నా కానీ ఆయన పోడియం దగ్గరకు వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఒకళ్ళు మొహాలు చూసుకున్నారు, సైకిల్ చేసుకున్నారు, అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వ్యక్తి వెళ్ళి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో, ఆయన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతోనూ ఎమ్మెల్సీలతోనూ సమావేశం ఏర్పాటు చేసుకొని, నేను అసెంబ్లీకి రాను, మీరు నా వైపు ఉంటే నాతో పాటు నడవాలనుకుంటే మీరు ఉండొచ్చు, లేదంటే వెళ్ళొచ్చు, కానీ నేను అసెంబ్లీకి రాను. నాకు పులివెందుల నియోజకవర్గం ప్రజల పట్ల నాకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. నన్ను గెలిపిస్తూనే వచ్చారు, కానీ నాకు ఆ ప్రజల పట్ల ఎటువంటి కృతజ్ఞత నేను చూపించుకోదలుచుకోలేదు. నేను ప్రజా సమస్యలు రోడ్డు మీద నుండి పోరాడతాను, అసెంబ్లీలో మాట్లాడను అని చెప్పి కరాఖండిగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నేను రాను అసెంబ్లీకి, మీరు వెళ్తే వెళ్ళండి. కేవలం ఈరోజు తన సభ్యత్వం ఏదైతే అసెంబ్లీ సభ్యత్వం గెలిచిన వాళ్ళందరికీ అసెంబ్లీలో సభ్యత్వం ఉంటుంది. అసెంబ్లీలో ఆ సభ్యత్వాన్ని 60 రోజుల పాటు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. 60 రోజులు దాటి సభా సమావేశాలకు హాజరు కానప్పుడు, ఆ సమయం కేటాయించినప్పుడు అతని యొక్క అభ్యర్థత్వం రద్దయితే పులివెందులకు ఎన్నికలు వస్తాయి. ఏ ఎమ్మెల్యేకైనా ఇదే రూలు. గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు 60 రోజులకు మించి ఎప్పుడు అసెంబ్లీలోకి రాకుండా అయితే లేడు. ఆయన అసెంబ్లీలకి హాజరయ్యారు, ఆయన గళాన్ని వినిపించారు. ప్రజా సమస్యలపైన, కుప్పం ప్రజల సమస్యలపైన ఆయన గళాన్ని వినిపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలి, 30 ఏళ్ళ రాజకీయాలు ఉంటానని చెప్పి కూడా ఈరోజు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వాళ్ళ యొక్క పార్టీ సంబంధించిన సమావేశంలో కూడా నేను 30 ఏళ్ళ రాజకీయాలు ఉంటాను, నాతో ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పి ఓపెన్గా మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి అంటే, నేను ఇలానే ఉంటాను. ఏదైతే ప్రభుత్వ పెద్దలు కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమి కానీ, స్పీకర్ కానీ ఏది అడిగినా నేను సమాధానం చెప్పుకోలేను. అటువంటి అవినీతి ఊబిలో కూరకపోయాను. కోడికత్తి కానించి బాబాయిని చంపిన దగ్గర నుంచి అయితే 32 కేసులు సంబంధించి అయితే ప్రతి ఒక్కటి ఏకరవు పెట్టి, గతంలో ఏదైతే 2019-24 మధ్యలో జరిగిన పాలనలో ఏదైనా అవినీతి ఉంటే ఆ అవినీతి బయటికి తీసి ప్రశ్నలు సంధిస్తే నేను సమాధానం చెప్పుకోలేను. మీతో పాటు నేను అక్కడ అవమానం పొందలేను, నాకు అది పెద్ద అవమానం. అవినీతి చేసినా కానీ నన్ను ఎవరు ప్రశ్నించకూడదు అన్న భావంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చెప్పుకొని వాపోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఆయన చేసింది ప్రతి ఒక్క రంగంలో ఏ శాఖ పట్టుకున్నా కానీ వివిధ రంగాల్లో ఆయన అవినీతి స్పష్టంగా ఏదైతే ఆధారాలతో సహా డాక్యుమెంట్ తీసుకొని రెడీగా పెట్టుకున్నారు అసెంబ్లీలో. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఎప్పుడు అడగాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్న క్రమంలో ఈ విధంగా రివర్స్ బ్రేక్ అనమాట. ఆయన నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు సభానాయకుడితో పాటు సమయం ఇచ్చి నాకు మైక్ ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే నేను మాట్లాడను, నేను ప్రజా సమస్యలపైన రోడ్డు మీద నుండి పోరాడతాను, రోడ్డెక్కి పోరాడతాను, లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెట్టుకొని నేను ప్రశ్నిస్తానని చెప్పి అనటం అవివేకం కాదు. అందులో ఆయన యొక్క కుట్ర, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క క్రూయల్ మైండ్ ఏ విధంగా ఇదే అర్థమవుతుంది. గతంలో మనం చూసుకోవచ్చు, 2014లో లోక్సభలో కాంగ్రెస్కి కేవలం 44 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం 55 స్థానాలు రావాలి, కానీ వాళ్ళకు వచ్చింది 44. ఆయన రాహుల్ గాంధీ లోక్సభకి వెళ్ళలేదండి. వాళ్ళ నియోజకవర్గంతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఏ విధంగా బీజేపీ ఉంది, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, పారిశ్రామికీకరణ ఎలా ఉంది, సాంకేతికంగా ఎలా ఉంది, విద్యార్థులకి యువతకి ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కటి ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అది గతంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఎంతోమంది అసెంబ్లీ వేదికగా వాళ్ళు ప్రజా సమస్యలను, ప్రజావాణిని వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నో విధాలుగా వాళ్ళ యొక్క నియోజకవర్గ సమస్యల్ని ఏకరవు పెట్టిన పరిస్థితి ఉంది. మరి మీరేం చేస్తున్నారు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో బయట కనిపించి శుక్రవారం బిజీ షెడ్యూల్ వేసుకొని మీరు తలుపులు లాక్ చేసుకొని కూర్చుంటారు. మీకు పులివెందుల ప్రజల పట్ల, పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. మీరు మునిగి నడి సముద్రంలో మునిగిపోయిన నావ లాంటి వాళ్ళు మీరు. కానీ మిగతా మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిన
ప్రజలు, మిమ్మల్ని నమ్ముకొని గెలిచిన ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గాల ప్రజలు ఏమైపోవాలి? అసెంబ్లీ వేదికగా, చట్టసభల్లో వేదికగా ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి మాట్లాడాల్సిన చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉన్నా లేకపోయినా మీతో పాటు వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలకు ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో పాటు ఒక 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ నియోజకవర్గాలు కూడా ఇప్పుడు ఏంటో చూద్దాం. చూడండి, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు, పొంగనూరు, తంబాలపల్లి, మంత్రాలయం, రాజంపేట, బద్వేలు, ఆలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, అరకు, పాడేరు, ఇట్లా 10 స్థానాలు పులివెందులతో పాటు 10 స్థానాల్లో 11 స్థానాల్లో వైసీపీ గెలిచింది. మీరు ఎట్టైనా వెళ్ళరు, వీళ్ళని కూడా వెళ్ళనివ్వరు. మీరు వెళ్ళి ఏం మాట్లాడొద్దంటారు. వాళ్ళ ప్రజల గురించి, వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? మిమ్మల్ని నమ్ముకొని 2014 నుంచి వైసీపీలో ఉన్న ఎంతో మంది సీనియర్స్ ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుని 4 గోళ్ల మధ్య కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు బయటకు వచ్చి ఏది చెప్పుకోలేని పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు గెలిచిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు, నీతో పాటు గెలిచిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు పట్టిస్తున్నారు. వాళ్ళని ఏమీ మాట్లాడకుండా, వాళ్ళు ఏ పని చేయకుండా అక్కడున్న ఈ నియోజకవర్గ ప్రజలకి ఆ ఎమ్మెల్యేలను దూరం చేసే ఒక కుట్ర చేస్తున్నాడు. తద్వారా మీరు రాజకీయంగా భ్రష్టత్వం పొందడంతో పాటు రాజకీయ సన్యాసం తీసుకొని ప్రజలకు దూరంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి లాగానే 4 గోడల మధ్య బందీ అయిపోయి ఒక సైకో ఆలోచన చేయడం తప్ప, సైకో ఆలోచన ప్రవర్తన అలవర్చుకోవడం తప్ప, నమ్ముకొని మీ 10 మంది మీరు ఇబ్బంది పడతాం. నియోజకవర్గ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, ఏ కార్యక్రమాలకి రోడ్డెక్కలేక మీరు పారిపోయే పరిస్థితి పడుతుంది. ఎమ్మెల్యేలు మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ముసుగు తీసేశాడు. నేను అసెంబ్లీకి రాను, మీరు వెళ్తే వెళ్ళండి, ఉంటే ఉండండి, పోతే పోండి అని చెప్పి ఖరాఖండిగా చెప్పారు. మీరు ఆలోచించుకోవాలి. ఆయన వచ్చినా రాకపోయినా మా నియోజకవర్గ ప్రజలు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము రావాల్సిందే, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే, మా హక్కు ప్రకారం మా నియోజకవర్గానికి రావాల్సిన నిధుల గురించి అడగాల్సిందే, మా ప్రజల సమస్యల్ని సభానాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి తెలియజేయాల్సిందే అన్న ఆలోచన ఎమ్మెల్యేలు మీకు ఎప్పుడు మార్చి 21 వరకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎప్పుడైనా మీ నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉంది. మీ నాయకుడితో పెట్టుకుంటే మీ నాయకుడిలాగానే మీరు కూడా ఒక సైకోయిజంతో 4 గోళ్ల మధ్య మీరు బందీ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమకండి.